వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో మెగా ఫ్యామిలీ తరపు నుంచి ఎంతమంది హీరోస్ ఉన్నారో మనకు తెలిసిందే. సో మెయిన్గా మనకి సినిమా ఇండస్ట్రీ అంటే, అది తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే గుర్తొచ్చేది మెగా హీరోస్. సో వాళ్ళలో చాలా సినిమా అప్డేట్లు వస్తూనే ఉంటాయి. అందులో బ్లాక్ బస్టర్ కొట్టే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక హీరో సినిమాలు మాత్రం వచ్చాయంటే ఏదో ఒక కొత్తదనాన్ని పంచుతాడు అనే నమ్మకం అయితే ఉంది. సో ఆయనే మన మెగా హీరో వరుణ్ తేజ్. సో ఇప్పటి వరకు కూడా మట్కా సినిమా తర్వాత పెద్దగా సినిమా అప్డేట్స్ ఏం లేవు. జస్ట్ పర్సనల్ లైఫ్లో తన యొక్క పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ రీసెంట్గా ఫాదర్ కూడా అయ్యారు. సో తర్వాత కొరియన్ కనకరాజు అనే సినిమాతో జస్ట్ గ్లిమ్స్ని రిలీజ్ చేసిన వరుణ్ తేజ్ ఇప్పుడు ఒక కొత్త సినిమాతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు. అది కూడా చెల్లెళ్ళు ప్రొడ్యూస్ చేస్తే హీరోగా అన్న చేయబోతున్నాడు. సో దీనికి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే ఇప్పుడు మనం వినబోతున్నాం. సో పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్ వాళ్ళ ఆధ్వర్యంలో నిహారిక కొనిదల ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా వర్క్ చేస్తున్నారు. సో ఆ సినిమా పేరు బరి. సో దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. సో వరుణ్ తేజ్ హీరోగా ఇప్పుడు సినిమా పూజ కూడా కంప్లీట్ చేసుకుంది. దీనికి మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్లాప్ కొట్టారు. సో ఈ అప్డేట్ ఏ రేంజ్లో ఉందంటే, మెగా బ్లాక్ బస్టర్ హీరో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇంకో మెగా హీరోని క్లాప్ కొట్టి మరి ఆయన సినిమాలకి ముందుకు రప్పించడం, అది కూడా ఆ మెగా డాటర్ దానికి ప్రొడ్యూసర్గా ఉండడం, ఇది మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక గ్రేట్ అప్డేట్. మట్కా తర్వాత అసలు అంతకుముందు కూడా పెద్దగా హిట్స్ ఏం లేవు వరుణ్ తేజ్కి. సో ఆ సినిమా కూడా బోల్తా పడడంతో చాలా మంది వరుణ్ తేజ్ ఫ్యాన్స్ డీలా పడిపోయారు. బట్ ఇప్పుడు ఈ బరి అన్నది ఓ రేంజ్లో ఉండబోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి డైరెక్టర్గా చేస్తుంది కూడా యదువంశీ. సో రీసెంట్గా మన కమిటీ కుర్రాళ్ళు ఏ రేంజ్ ఆఫ్ బ్లాక్ బస్టర్ అయితే అందుకుంది మనం చూసాం. సో దాని డైరెక్టరే ఇప్పుడు బరీకి డైరెక్టర్గా చేయబోతున్నాడు. అండ్ దట్టు ఇప్పుడు దాకా నిహారిక కొనిదల తీసుకున్న అన్ని కథలు కూడా ఒక కొత్త అంశాన్ని మనకు పరిచయం చేసాయి. అది కమిటీ కూరలు అవ్వచ్చు, ఇప్పుడు రాబోతున్న రాకాస కూడా ఒక హర్రర్ కామెడీగా మన ముందుకు నిలుస్తుంది. సో ఈ రేంజ్ ఆఫ్ సినిమాలతో మన ముందున్న నిహారిక ఇప్పుడు వాళ్ళ అన్నని హీరోగా మళ్ళీ తన ప్రొడక్షన్లో తీసుకురావడం, అది కూడా ఒక కొత్త స్టోరీ లైన్తో అన్న విషయం అయితే అర్థమవుతుంది. సో మరి యదువంశీ తీసుకున్న స్టోరీ లైన్ ఇంకెంత కొత్తగా ఉండబోతుంది. సో కమిటీ కూరలు అంటే అప్పుడు అసలు పరిచయం లేని కొత్త హీరోల్ని తీసుకొచ్చి అంతమంతో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యదువంశీ ఇప్పుడు ఆల్రెడీ ఫామ్లో ఉండి ఎంతో మంచి పేరుండి ఒక కొత్త కథలతో మనల్ని అలరిస్తున్న వరుణ్ తేజ్ని ఏ రేంజ్లో చూపించబోతున్నారు అనే విషయం మాత్రం వరుణ్ తేజ్ ఫ్యాన్స్తో పాటు టిఎఫ్ఐ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక కొత్త అప్డేట్ లాగే ఉంది. సో నిహారిక ఎంచుకునే కథల్ని మనం చూస్తున్నాం కాబట్టి ఈ బరి అన్నది కూడా ఒక కొత్త అప్డేట్ రాబోతుంది అన్న విషయం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అండ్ మెయిన్లీ దీనికి మన ఏపీ డిప్యూటీ సీఎం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు క్లాప్ ఇవ్వడం కూడా ఒక పెద్ద విషయమే. సో చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, దాని అప్డేట్స్ ఇంకెంత కొత్తగా ఉండబోతుంది, ఇది ఎప్పుడు మరి సెట్స్లోకి వెళ్తుందన్న అప్డేట్స్ అయితే ముందు వెయిట్ చూడాల్సిందే. సో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.